ఎవరైనా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీచర్ నాలెడ్జ్. ఈరోజు మన ఈ వీడియోలో 2024లో జరిగిన టెట్ ఎగ్జామ్లో తెలుగు కంటెంట్ మీద వచ్చినటువంటి బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కింద ఇచ్చిన పద్యాన్ని చదివి 31, 32 ప్రశ్నలకు జవాబులను గుర్తించండి. పద్యం వచ్చేసి ఆచార్యున కెదిరింపకు బ్రోచిన దొర నింద సేయబోకుడు కార్యాలోచనము లొంటి జేయకు మాచారము విడవ బోగుమయ కుమార. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి. ఆచార్యునికి ఎదిరింపకు బ్రోచిన దొర నింద సేయబోకుడు కార్యాలోచనము లొంటి జేయకు మాచారము విడవ బోకుమయ కుమార. ఈ పద్యంను బేస్ చేసుకుని 31, 32 క్వశ్చన్స్ కి జవాబులను గుర్తించాలి. పై పద్యంలో కవి ఎవరిని ఎదిరించకూడదని చెప్పాడు? పై పద్యంలో కవి ఎవరిని ఎదిరించకూడదని చెప్పారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 ఆచార్యుని. ఆచార్యుని. కుమార శతక కర్త ఎవరు? కుమార శతక కర్త ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 పక్కి వెంకట నరసింహ. పక్కి వెంకట నరసింహ. కింద ఇచ్చిన గద్య భాగాన్ని చదివి 33, 34 ప్రశ్నలకు జవాబులను గుర్తించాలి. గద్య భాగం వచ్చేసి తెలుగు భాషలో సాహిత్యంలో ప్రజల నాలుకలపై కొలువున్న కవి వేమన ప్రజాకవి. గత 5 శతాబ్దాలకి పైగా మన తెలుగువారి పద్య కీర్తి బావుటాను ప్రపంచవ్యాప్తంగా ఎగరవేస్తున్నారు. కానీ తెలుగువారమైన మనం మాత్రం ఆ కీర్తి పతాకాన్ని భుజాన ధరించడానికి సిగ్గుపడుతున్నాం. సిపి బ్రౌన్ అనే సాహితీవేత్త వేమన పద్యాలను ఆంగ్లంలోనికి అనువాదం చేశారు. ఈయన 16వ శతాబ్దం వాడని క్యాంబెల్ అనే పాశ్చాత్య సాహితీవేత్త అభిప్రాయం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి. తెలుగు భాషలో సాహిత్యంలో ప్రజల నాలుకలపై కొలువున్న కవి వేమన ప్రజాకవి. గత 5 శతాబ్దాలకి పైగా మన తెలుగువారి పద్య కీర్తి బావుటాను ప్రపంచవ్యాప్తంగా ఎగరవేస్తున్నారు. కానీ తెలుగువారమైన మనం మాత్రం ఆ కీర్తి పతాకాన్ని భుజాన ధరించడానికి సిగ్గుపడుతున్నాం. సిపి బ్రౌన్ అనే సాహితీవేత్త వేమన పద్యాలను ఆంగ్లంలోనికి అనువాదం చేశాడు. ఈయన 16వ శతాబ్దం వాడిని క్యాంబెల్ అనే పాశ్చాత్య సాహితీవేత్త అభిప్రాయం. వేమన పద్యాలను తెలుగులో నుండి ఆంగ్లంలోకి అనువాదించిన వారు ఎవరు? వేమన పద్యాలను తెలుగులో నుండి ఆంగ్లంలోకి అనువాదించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 సిపి బ్రౌన్. సిపి బ్రౌన్. బావుట అంటే ఏమిటి? బావుట అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 జెండా. జెండా. హితోక్తి శతకం రచించిన కవి ఎవరు? హితోక్తి శతకం రచించిన కవి ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 గద్దల సామ్యూల్. గద్దల సామ్యూల్. ఎలమి అను పదానికి అర్థం ఏమిటి? ఎలమి అను పదానికి అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 సంతోషం. సంతోషం. దిటవు పర్యాయ పదాలు ఏవి? దిటవు అను పదానికి పర్యాయ పదాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 ధైర్యము, శక్తి. ధైర్యము, శక్తి. వితం పదానికి ప్రకృతి ఏమిటి? వితం అను పదానికి ప్రకృతి ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 విధం. విధం. చైతన్యం పదానికి నానా అర్థ పదాలు ఏవి? చైతన్యం అను పదానికి నానా అర్థ పదాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 తెలివి, ప్రాణం. తెలివి, ప్రాణం. క్రింది పదాలలో జాతీయాన్ని గుర్తించండి. ఈ క్రింది పదాలలో జాతీయాన్ని గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 తలలో నాలుక. తలలో నాలుక. పైనొక పలక, కిందొక పలక, పలకల నడుమ మెలికల గిలక. ఏమిటది? పైనొక పలక, కిందొక పలక, పలకల నడుమ మెలికల గిలక. ఏమిటది?
ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 నాలుక. నాలుక. రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు. ఈ వాక్యంలో విశేషణం గుర్తించండి. రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు. ఈ వాక్యంలో విశేషణం గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 ఎర్రని. ఎర్రని. విద్య చేత వర్ధిల్లుము. ఈ వాక్యంలో గల విభక్తి ఏది? విద్య చేత వర్ధిల్లుము. ఈ వాక్యంలో గల విభక్తి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 తృతీయ విభక్తి. తృతీయ విభక్తి. స్త్రీలను సంబోధించే పదాలు ఏవి? స్త్రీలను సంబోధించే పదాలు ఏవి ఈ క్రింది వాటిలో? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 మహతి వాచకాలు. మహతి వాచకాలు. కామ అనగా ఏమిటి? కామ అనగా ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 స్వల్ప విరామ చిహ్నం. స్వల్ప విరామ చిహ్నం. కింది వాణిలో సంశ్లేషాక్షర పదం ఏమిటి? కింది వాణిలో సంశ్లేషాక్షర పదం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 దస్ట్రా. దస్ట్రా. కింది వాణిలో సరళ పదాన్ని గుర్తించండి. ఈ క్రింది వాణిలో సరళ పదాన్ని గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 పలక. పలక. ఒకే పదం పూర్వ పర పదాలుగా ఉన్నప్పుడు పరపదం ఏమిటి? ఒకే పదం పూర్వ పరపదాలుగా ఉన్నప్పుడు పరపదం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 ఆమ్రేడితము. ఆమ్రేడితము. సక లైక్యం పదంలో ఉన్న సంధి ఏమిటి? సక లైక్యం పదంలో ఉన్న సంధి పేరేమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 వృద్ధి సంధి. వృద్ధి సంధి. బాల్య క్రీడలు ఏ సమాస పదం? బాల్య క్రీడలు ఏ సమాస పదం? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 సప్తమి తత్పురుష సమాసం. సప్తమి తత్పురుష సమాసం. ఉత్పలమాల పద్యగణాలు ఏవి? ఉత్పలమాల యొక్క పద్యగణాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 బరనబ బరవ. బరనబ బరవ. పద్యంలో గాని పద్యపాదంలో గాని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతం అవుతాయి. అది ఏ అలంకారం? పద్యంలో గాని పద్యపాదంలో గాని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతం అవుతాయి. అది ఏ అలంకారం? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 వృత్యానుప్రాసాలంకారం. వృత్యానుప్రాసాలంకారం. ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో. ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో. ఇది ఏ వాక్యం? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 ఆశ్చర్యార్థక వాక్యం. ఆశ్చర్యార్థక వాక్యం. ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు తేడాలు గ్రహించడం అనేది దేనికి తెలియజేస్తుంది? ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు తేడాలను గ్రహించడం అనేది దేనిని తెలియజేస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 అవగాహన. అవగాహన. వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడని పదం ఏది? వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడని పదం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 శ్రవణం. శ్రవణం. ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించడం అనేది ఏ పద్ధతి? ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేత ఆ కథను తిరిగి తెప్పించడం అనేది ఏ పద్ధతి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 కథా కథన పద్ధతి. కథా కథన పద్ధతి.
డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 మార్క్స్ ముల్లర్. మార్క్స్ ముల్లర్. దేశపటాలు అనేవి. దేశపటాలు అనేవి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 దృశ్య ఉపకరణాలు. దృశ్య ఉపకరణాలు. దేశపటాలు అనేవి దృశ్య ఉపకరణాలు. విద్యార్థుల అభ్యసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతిని సాధించడానికి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ ఏది? విద్యార్థుల అభ్యసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతిని సాధించడానికి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 నిరంతర సమగ్ర మూల్యాంకనం. నిరంతర సమగ్ర మూల్యాంకనం.